ఐపీఎల్లో ఆసక్తికర పోరు జరగబోతోంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. రెండు జట్లు క్రేజ్ ఉన్న టీంలే. దీంతో వాంఖడేలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడింది. అందులో ఒక్కటి మాత్రమే గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం 3 మ్యాచ్లు ఆడింది. తొలి 2 మ్యాచ్ల్లో గెలిచిన ఆర్సీబీ మూడో మ్యాచ్లో చిత్తయింది. మళ్లీ గెలుపు బాట పట్టాలని రజత్ పట్టీదార్ సేన పట్టుదలగా ఉంది. గత మ్యాచ్లో చిత్తైన ముంబై ఇండియన్స్ కూడా మళ్లీ విక్టరీ కొట్టాలనుకుంటోంది. ప్రస్తుతం ఆర్సీబీ 3వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో ఉన్నాయి. తొలి 4 మ్యాచ్లకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఆర్సీబీపై బరిలో దిగబోతున్నాడు. మ్యాచ్ కు ముందు రోజు జరిగిన ప్రాక్టీస్ సెషన్స్ లో బుమ్రా హుషారుగా కనిపించాడు. ప్రత్యర్థులను బెంబేలెత్తించాలనే కసితో ప్రాక్టీస్ చేశాడు. బుమ్రా రీఎంట్రీతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ బలం పెరిగినట్టే. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆర్సీబీపై బరిలో దిగబోతున్నాడు. గాయం కారణంగా గత మ్యాచ్ కు రోహిత్ దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం వల్లే ఆడలేదు. అయితే వాంఖడేలో బెంగళూరుపై ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఆడిన తొలి 3 మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ పెద్ద స్కోర్లేమీ చేయలేదు. 2 మ్యాచ్ల్లో ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలోకి దిగాడు. ముంబై ఇండియన్స్ కు బ్యాటింగ్ లో సమస్యలు ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో 3 సార్లు ఓపెనింగ్ జోడీ 2 ఓవర్లు దాటి ఆడలేకపోయింది. అంచనాలకు తగినట్టుగా రికెల్టన్ ఆట తీరు లేదు. విల్ జాక్స్ కూడా పంజా విసిరింది లేదు. బ్యాటింగ్ ఆర్డర్ పైన ముంబైలో క్లారిటీ లేదు. గత మ్యాచ్ లో రోహిత్ లేకపోవడంతో ఓపెనర్ గా విల్ జాక్స్, వన్ డౌన్ లో నమన్ ధీర్ ఆడారు. ఇప్పుడు రోహిత్ రావడంతో విల్ జాక్స్ 3వ స్థానానికి వెళ్లిపోతాడు. నమన్ ధీర్ వెనక్కి వెళ్ళక తప్పదు. గత మ్యాచ్ లో నెంబర్ 3 ఆటగాడిగా నమన్ ధీర్ 24 బంతుల్లోనే 46 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ కానుంది. గత మ్యాచ్ లో తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ కావడంపై పెద్ద రచ్చే జరిగింది. ఆర్సీబీతో మ్యాచ్ లో తిలక్ పై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే వాంఖడేలో ఆడిన 15 ఇన్నింగ్స్ల్లో తిలక్ వర్మ సాధించిన అత్యధిక స్కోర్ 38 పరుగులు. స్ట్రైక్ రేట్ 124.7. కనీసం 15 ఇన్నింగ్స్లాడిన గ్రౌండ్లో తిలక్ వర్మకు వాంఖడేలో పూర్ స్ట్రైక్ రేట్ లేదు. గత సీజన్లో ముంబైకి కీలక ఆటగాడిగా ఉన్న తెలుగు కుర్రాడు ఇప్పుడు టచ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిఎస్కే పై 31 పరుగులు చేసిన తిలక్ వర్మ గుజరాత్ టైటాన్స్ పై 39 పరుగులు సాధించాడు. కోల్కతా నైట్ రైడర్స్ పై 25 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్ మెరుగైన ప్రదర్శన చేయాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ముంబై ఇండియన్స్ తో పోల్చితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. కొత్త కెప్టెన్ సారథ్యంలో పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడుతోంది. ప్రస్తుతం సీజన్ లో 4 బ్యాటర్స్ ఆల్రెడీ హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నారు. కోహ్లీపై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. రజత్ పాటీదార్ దూకుడు కలిసి రానుంది. టిమ్ డేవిడ్ గత సీజన్ లో ముంబై తరఫునే బరిలోకి దిగాడు. ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ తుది జట్టును మార్చే అవకాశాలు కనిపించడం లేదు. వాంఖడేలో ముంబైపై బెంగళూరు జట్టు 3 సార్లు మాత్రమే గెలిచింది. 2015 తర్వాత అక్కడ గెలవలేదు. వాంఖడేలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. మంచు ప్రభావం ఉంటుందనే కారణంతో చేజింగ్ కే ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. 2024 నుంచి వాంఖడేలో జరిగిన టీ20ల్లో 200కు పైగా స్కోర్లు 4 సార్లే నమోదయ్యాయి. చివరి 8 మ్యాచ్ల్లో 4 సార్లు చేజింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఓవరాల్ గా చూస్తే వాంఖడేలో ఎవరు దుమ్ము రేపుతారు అనేది ఆసక్తికరంగా మారింది.